తానే రైల్వే స్టేషన్లో హై టెన్షన్ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నం. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి కీలక పదవి. వ్యవసాయ రంగానికి సలహాదారునిగా నియామకం. కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. దేశవ్యాప్తంగా లేటరల్ ఎంట్రీపై చెలరేగిన దుమారం. నోటిఫికేషన్ను తప్పుపట్టిన విపక్షంతో సహా ఎన్డీఏలోని పార్టీలు. నిరుద్యోగుల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన యూపీఎస్సీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. కవితకు కాంగ్రెసే బెయిల్ ఇప్పిస్తోంది. అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదిస్తున్నారు. తెలంగాణ నుంచి సింఘ్వికి రాజ్యసభ సీటు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న బండి సంజయ్. తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. అఫిడవిట్లు దాఖలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదన్న కేంద్రం. తెలంగాణలో 6 ఐఏఎస్ అధికారుల బదిలీ. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్సవ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ. ఈవీఎంలోని డేటాతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోల్చాలి. మాక్ పోలింగ్ వద్దంటూ పిటిషన్. రేపటికి వాయిదా వేసిన కోర్టు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సచివాలయంలో పరిశీలించిన సీఎం. స్థలం, డిజైన్ అంశాలపై అధికారులతో చర్చ. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని సూచన. ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. డిసెంబర్ 9న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న రేవంత్. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ లో రోడ్డెక్కిన రైతులు. రుణమాఫీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. అనంతపురం కళ్యాణదుర్గంలోని డ్రిప్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడ్డ మంటలు, దట్టమైన పొగలు. మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ములుగు జిల్లాలోని రామప్ప టెంపుల్ ను సందర్శించిన మంత్రులు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్న జూపల్లి కృష్ణారావు. మెడిసిన్ సీటు పొందిన విద్యార్థులకి సన్మానం. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఎంబీబీఎస్ సీటు దక్కించుకోవడంపై ఆనందం. ప్రపంచంలో యువత పోటీ పడాలన్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం. హైదరాబాద్ లో పలు చోట్ల మళ్లీ భారీ వర్షం. పలు ప్రాంతాల్లో జోరువాన. భారీ వర్షాలకు ఉధృతంగా మూసీ నది. బోలేపల్లి, సంగెం మధ్య భీమలింగం కత్వా వద్ద వరద ప్రవాహం. సిక్కింలో విరిగిపడ్డ కొండ చర్యలు. తీస్తా డ్యాం సమీపంలోని పవర్ స్టేషన్ ధ్వంసం. ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. హర్యానా ఎన్నికల్లో విచిత్ర పోరు. అసెంబ్లీ బరిలోకి రెజ్లర్ వినేష్ ఫోగట్, సోదరి బవితా ఫోగట్ పై పోటీ చేయించేందుకు సన్నాహాలు.